ఈరోజు కొత్తిమీర పుదీనా రైస్ చూద్దామండి. కొత్తిమీర, పుదీనా, పచ్చి బఠానీ, క్యారెట్, ఆలూని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఈ క్యారెట్ని పచ్చి బఠానీ ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి, వాటర్ వేసుకొని బఠానీలో, క్యారెట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుందామండి. నెక్స్ట్ కళాయి పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి. ఫస్ట్గా ఇదిగోండి, జీడిపప్పు వేగిపోయినాయి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అదే ఆయిల్లో బంగాళదుంపలు ఫ్రై చేసుకుందాం. వాటర్ వంపేసానని బంగాళదుంపలు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. త్వరగా వేగుతాయి. ముక్కలకి కొంచెం సాల్ట్ పట్టిద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసం ఇవి ఫ్రై చేద్దాం. కొంచెం ఆలు వేగిపోయిందండి. కొంచెం ఒక చిన్న సైజు అంతా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ, క్యారెట్ ఉడికిపోయినాయండి. ఇవి కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. మీ ఘాటుకు తగ్గట్టు మిక్సీ జార్లో వేసుకోవాలి. 4 వెల్లుల్లి రేఖలు, కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నది మెత్తని పేస్ట్లా వేసుకొని చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇంక ఇవి తీసేసేద్దాం ఒక ప్లేట్లోకి. తీసేసామండి. బాండీలో మళ్ళీ 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ గుజ్జుని వేసుకుందాం. టమాటా, కొత్తిమీర, పుదీనా గుజ్జుని కొత్తిమీర, పుదీనా ఫస్ట్ టమాటా అని చెప్పాను, టమాటా వేయలేదు. కొత్తిమీర, పుదీనా ఈ గుజ్జుని పచ్చి వాసన పోయేంత వరకు వేగనీయాలి. దీనిలో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మగ్గనీయాలి. దీన్ని నూనె తేరుకునేంత వరకు వేగనీయాలి. ఇదిగోండి, నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా, ఇవి కూడా వేసుకొని కలిపేసుకొని రైస్ వేసుకొని కలిపెట్టుకోవాలి. కొద్దిగా రైస్లోకి సాల్ట్ అండి. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దాన్ని తగ్గట్టుగా చేశాను. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మసాలాలన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ బద్ద పిండుకోవాలండి. పుదీనా, కొత్తిమీర రైస్, కొత్తిమీర పుదీనా తోటి పెరుగు చట్నీ చేసుకొని టేస్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.